దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము. దేవుని నామానికి వందనాలు. ప్రభా నాయన, నీ పరలోక తండ్రి నాయన, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా నాయన. అయా మా అందరినీ ఈ రోజు వరకు మీరు సజీవ లెక్కలో ఉంచే ప్రభా నాయన, మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు. ఈరోజు దేవుని నీ మాటలు ప్రభా నాయన, నీ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మేము ఆలకించడానికి, మేము మా జీవితంలో అలవర్చుకోవడానికి శక్తిని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మనం బైబిల్లో కనుక చూస్తే ఎఫెసీయుల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం కనుక మనం గమనించినట్లయితే, దేవుడు మనం అడుగున వాటికంటే కూడా, ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన యేసయ్య. అయితే సాధారణంగా మనం ఎవరినైనా కనుక ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు మనకు అడిగినంత మాత్రం వరకు మాత్రమే సహాయం చేయగలరు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి కనుక మనం మొరపెట్టినట్లయితే ఆయన అడిగిన వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు. అయితే మనం 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 5-13 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, సొలొమోను జ్ఞానం అడిగాడు. దేవుడు అడిగిన దానికంటే ఎక్కువగా దయచేశాడు. దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు సొలొమోను తన దేశ ప్రజలను న్యాయం తీర్చగలిగే జ్ఞానాన్ని, మంచి చెడులు వివేచించే జనులను న్యాయం తీర్చే వివేకం గల హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అడిగాడు. అప్పుడు దేవుడు అడిగిన దానికంటే అత్యధికంగా అతనికి అనుగ్రహించాడు. తన దేశ ప్రజలను న్యాయం తీర్చడమే కాదు, దానికి కన్నా మించిన జ్ఞానాన్ని సొలొమోనుకి దేవుడు అనుగ్రహించాడు. అతనికి కలిగిన జ్ఞానం తూర్పు దేశస్థుల జ్ఞానం కంటే కూడా, ఐగుప్తుల జ్ఞానం కంటే కూడా అత్యధికమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి దయచేశాడు. దేవుడు అతనికి ఆశ్చర్యకరమైన ఐశ్వర్యాన్ని, ఘనతను అనుగ్రహించాడు. అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు అనుగ్రహించాడు. మనం కూడా మోకరించి దేవుడి దగ్గర ప్రభువా నాకు ఇది అవసరం ప్రభువా అని అడిగినప్పుడు మనకి తగిన సమయంలో దేవుడు దాన్ని సహాయాన్ని దయచేస్తాడు. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం కనుక మనం గమనించినట్లయితే, హన్నా ఒక కుమారుణ్ణి అడిగింది. దేవుడు అడిగిన దానికంటే హన్నాకి ఎక్కువగా దయచేశాడు. హన్నాకి చాలా కాలం పిల్లలు లేరు. మరి ఆమె ఎంతో వేదనతో షిలోహులో ఉన్న ఒక దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ఒక మగపిల్లవాడిని దయచే ప్రభువా అని కన్నీటితో ప్రార్థన చేసింది. మరి దేవుడు హన్నా ప్రార్థన అంగీకరించి ఒక కుమారుని అనుగ్రహించాడు. ఆ తర్వాత మళ్ళీ 3 మగపిల్లలను, 2 కుమార్తెలను కూడా దేవుడు హన్నాకి అనుగ్రహించాడు. ఒక కుమారుని కోసం అడిగింది, కానీ ఆమె 5 పిల్లలు ఇంకా తల్లి అయ్యింది. మరి దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడు. ఎంతోమంది ప్రజలు పిల్లలు లేక మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అలాంటి బిడ్డలను దేవుడు దర్శించాలి. మరి అట్లాంటి వారికి ఒక బిడ్డనైనా దయచేయాలని దేవుడు మనం కోరుకున్నాం. ఇంకొకటిగా చూస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4-6 వచనాలు. ఇజ్రాయెల్ ప్రజలు మాంసం కోసం అని చెప్పి అడిగారు దేవుణ్ణి, కానీ దేవుడు వారికి ఇంకా అధికంగా దయచేశాడు. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు మన్నాను కురిపిస్తూ వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. అయితే వారు మాంసాభక్షులయ్యి సనుగుతూ, బహుశా వారు ఒక్కరోజు కూడా మాంసం కొరకు సనుగుతూ ఉన్నారు. అయితే దేవుడు వారికి నెల దినం సరిపోయేంత సమృద్ధిని దయచేశాడు. దేవుడు మనం అడిగిన దానికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు. మనం ఇంట్లో అవసరాలకు తగినంత సహాయం కావాలని దేవుడి దగ్గర మొరపెట్టుకున్నప్పుడు మరి ఎవరెవరికో వెళ్ళి చెప్తా ఉంటాం. మనకు అవసరాలు ఇవున్నాయి, మరి అమౌంట్ సరిపోలేదని చెప్పి ఎవరెవరికో చెప్తా ఉంటాం. వారందరికీ చెప్పడం కన్నా కానీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన అవసరాలన్నిటిని తీర్చే దేవుడు, అన్నీ మన దగ్గరకు వచ్చేటట్టు చేసే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులు. మరి ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడాలి. ఈరోజు మనం ఇలా పోషించబడుతున్నాము అని అంటే అది దేవుడి కృప. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది దేవుడి కృప. ఇది కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎంతగా పోషిస్తున్నాడు అని అంటే మన అవసరతలన్నీ తీర్చే దేవుడు. మన తల్లిదండ్రులైనా తీర్చలేరేమో కానీ కొన్ని అవసరాలు మరి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి అనుగ్రహాన్ని దయచేస్తాడు.
మరి మనం విన్న ఈ 3 వాక్యాలను బట్టి సొలొమోనుకి జ్ఞానాన్ని దయచేశాడు. మనము జ్ఞానం నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. ఎంతోమంది తల్లులు గర్భవతి కాకుండా అత్తమామలతో, భర్తతో కొంతమంది బాధపడే బిడ్డలు ఉన్నారు. మరి అలాంటి వారు దేవుణ్ణి నమ్ముకొని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి గర్భాలు తెరిచే ఇది ఉంది. కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేయాలి. ఆనాడు హన్నాకి ఇవ్వగలిగింది మనకి ఇవ్వడా దేవుడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ఆమేన్. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, అడిగిన దానికంటే అత్యధికంగా నీవు ఇస్తున్నందుకై వందనాలు. కాబట్టి మాకేది అవసరమో దానిని మేము స్పష్టంగా నీ దగ్గర అడిగే అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభువా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.